దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆనందింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుతాం. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించేసయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ
నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నాకు అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నిర్మలమైన నీ మనసే నాకు అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించేసయా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించేసయా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. నా తోడు ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. హల్లెలూయా. రైట్, దేవుని వాక్యాన్ని కొరకు ప్రేరేపించబడిన వారు అందరం అలాగే నిలబడుకుందాం. ప్రేరేపించబడిన వారు మరి సిస్టర్స్లో నుంచి ఒకరు, బ్రదర్స్లో నుంచి ఒకరు ప్రార్థన చేయమని కోరుతున్నాను. దేవుడు ఉదయకాల సమయంలో మన మధ్యలో ఉండినట్లు, అలాగనే దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి ఆయన వాక్యము చేత సమృద్ధిగా మనలను నింపునట్లు ప్రార్థన చేయమని కోరుతున్నాను. సర్వసత్య సంపూర్ణుడైన మా తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీ ఘనమైన ప్రశస్తమైన నామానికయ్యా వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయం నుంచి ప్రభువా
ఇప్పటి వరకు నైనా మా స్తుతుల మీద నా తండ్రి ఆసీనుడు అయ్యండి నైనా మమ్మల్ని నా ప్రభు ఆశీర్వదించడానికి ఎంతైనా మాకు చాలిన దేవుడు అయినందుకయ్యా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా మీరు మాతో ఉంటే చాలు ప్రభువా. నైనా మేము చేసే పనులలో నా తండ్రి, మా ఆలోచన తలంపులలో నా ప్రభువా, మా ముందు మీరుంటే మాకెంతో బలమయ్యా. నాయనా ఇప్పటి వరకు మాతో ఉండి ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ ఉన్న మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. తండ్రి గత వార కాలం అంతటిలో కూడా నా ప్రభువా నైనా మమ్మల్ని నడిపించావు తండ్రి. నైనా మాకు మార్గనిర్దేశము చేసి నా ప్రభువా నా తండ్రి నీ మార్గాలను ఎన్నటికీ వేడకుండానట్లుగా నా ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ ఉన్న ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఇదిగో తండ్రి ప్రభువా ఈ సమయంలో నైనా అయా నిన్ను స్తుతించి ఆరాధించిన మమ్మల్ని అందరినీ నా ప్రభువా మీరు ముట్టావని మేము నమ్ముతున్నాము తండ్రి. నీ అభిషేకమును మా మీద ఉంచావని మేము నమ్ముతున్నాం ప్రభువా. నైనా నీ చిత్తమైతే నా తండ్రి ముందున్న వారకాలం అంతటి కొరకు నా ప్రభువా నైనా అయా నీ చిత్తానుసారమైనటువంటి తలంపులలో మాత్రమే ముందుకు సాగడానికి నీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నైనా అట్టి నీ మాటలతో నా ప్రభువా నైనా మా హృదయాలను నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అయా నిలబడబోతున్న మీ దాసులను మీరు సిద్ధపరుచుకున్నావు ప్రభువా నీకు వందనాలు తండ్రి. నైనా ఏ మెసేజ్ ద్వారా నా ప్రభువా ఎంతమందితో ఏ విధంగా మీరు మాట్లాడాలని నైనా మీ తలంపై ఉన్నదా నా తండ్రి. అయా ఎక్కడ కూడా నా ప్రభువా నైనా తప్పిపోకుండానట్లుగా నా తండ్రి నైనా స్పష్టంగా సూటిగా నా తండ్రి నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభువా. నైనా మీరు మాతో మాట్లాడుతూ ఉంటుండగా నా తండ్రి మా హృదయాలను సరిచేసుకునొచ్చు నా తండ్రి. నైనా కేవలం నీ బిడ్డలంగా నీ సాక్షులంగా ఈ లోకంలో మేము జీవిస్తున్న తండ్రి నైనా అయా నీకు మహిమ తీసుకొచ్చే బిడ్డలంగా మేము జీవించడానికి నీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నైనా నీ చిత్తమైతే ప్రభువా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ఈ దినాన మాతో కలిసినైనా నిన్ను స్తుతించి ఆరాధించలేని బిడ్డల పక్షాన్ని కూడా మీరుండి నా తండ్రి నైనా అయా నీ చిత్తమైతే ప్రభువా మరొక తరుణంలో మేమందరము కలిసి స్తుతించి ఆరాధించడానికి అయా మీకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నైనా నీ చిత్తమైతే ప్రభు ఈ ఆవరణం అంతటినీ మీ ఆధీనములోనికి తీసుకోండి ప్రభువా. ప్రతి విధమైనటువంటి అపవాది శక్తులను నైనా వ్యతిరేక శక్తులను అన్నిటినీ నా తండ్రి మీ నామలో లయపరిచి నైనా మీ మాటలు మాత్రమే మేము వినగలిగినటువంటి కృపా ధన్యత నాకు అందరికీ దయచేయమని నజరేడైన మా యేసయ్య పరిశుద్ధమైన నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా రాత్రి కాలం నుంచి నైనా ఎంతవరకు నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి అయా ఈ రీతిగా చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే యోగ్యతను అటు ధన్యతను మాకు దయచేసిన దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా గడిచిన వారంలో తండ్రి ధన్యుడు గురించి మాతో మాట్లాడిన దేవా అందును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా రాత్రి కాలంతో నైనా దైవదాసురాలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయా మేము తగ్గించుకునే జీవితం మాకు దయచేసిన దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మాతో మీరు మాట్లాడుతున్నారు, సూటిగా మీరు మాట్లాడుతున్న దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఈ దినమున ఏమైతే మాట్లాడబోచున్నావో సమస్తము నువ్వు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. అయా నిలబడుతున్న మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ నోటి బోరగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. లోతమైన మాటలు మర్మమైన మాటలు మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. అవును ప్రభా మీరు మాట్లాడితే మాకు సమాధానం, మీరు మాట్లాడితే మాకు సంతోషం ప్రభా. అయా మీరు మాత్రమే మాట్లాడమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డనైనా పేరు పేరు వంతన ఆశీర్వదించండి, దీవించండి. అయా ప్రతి బిడ్డ నీ వాక్యం విని నైనా గ్రహించే హృదయాలను దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలు. నీ వాక్యానుసారంగా మేము జీవించే హృదయాలను మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఏ బిడ్డలు ఏ బాధలతో ఏ బలహీనత చేత వచ్చి ఉన్నారో ప్రభా అయా నీ పాదాల చెంత చేరి ఉన్నారు ప్రభా. అయా ప్రతి బిడ్డని మీరు తాకండి, ముట్టండి నైనా స్వస్థతను దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలు. అవును తండ్రి దైవదాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా కొంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ నైనా నీ పాదాల చెంత మోకరిస్తున్నాడు. అయ్యా నీ ఎదుట నిలబడితే శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ నోటి బోరగా వాడుకోమని అడుగుచున్నాను దేవా. స్తోత్రాలు. లోతమైన మాటలు మర్మమైన మాటలు తనతో మీరు
మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. యావరణమంతా నీ కంచి కాపుదల దయచేయండి. దుష్టుడు ఎక్కడ నైనా ఆటంకపరచకుండా తండ్రి, సమస్తము నువ్వు ఎరిగిన దేవుడు కదా ప్రభా, సహాయం చేయండి. అవును ప్రభా, పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా. ఏ యోగ్యతలు నన్ను ప్రభా నీ బిడ్డగా ఎంచుకొని నైనా ఈ ప్రార్థనా అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బతిలాడి గోజరడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములో ఎవరికీ లేనటువంటి యోగ్యతను నాకు మాకు మీరు ఇచ్చారు. అనుదినము దేవా నీ పాదముల యొద్దకు రావటానికి, మరి ఈ విశ్రాంతి దినము రోజున ఎక్కువ సమయం మీ సన్నిధిలో గడపటానికి నాకు మాకు మీరు ఇస్తున్నటువంటి ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు నానా. మిమ్మలను స్తుతించాం, ఆరాధించాం. తిరిగి ప్రభువా నీ మాటలను మేము నేర్చుకొనబోతూ ఉంటుండగా తండ్రి, మా జీవితాలను ఉజ్జీవింపచేసే మాటలను మాకు నేర్పించండి. పడి ఉన్న మా బ్రతుకులు లేవగలిగే విధంగా మాతో మాట్లాడండి. నిరాశలో, నిస్పృహలో నాకు ఎవరు సహాయము చేసేవారు లేరు అని ఆలోచనలు కలిగి ఉన్న మాతో మీరు మాట్లాడమని నానా, నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో నా దేవుడు మాతో మాట్లాడుతాడని నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని తండ్రి, అయోగ్యుడను అభాగ్యుడను ప్రభువా నన్ను మీరు బలపరిచి వాడుకోమని. ఇక్కడ నేను ఉండగలుగుతున్నాను అంటే అది ఒక్క మీ దయా సంకల్పాన్ని బట్టి, మీరు నన్ను నీ బానిసగా చేసుకున్న విధానాన్ని బట్టి తిరిగి నానా నాతో మీరు ఉండమని, నీ మాటలు వినకుండా ఎక్కడ దుష్టుడు మమ్మలను ఆటంకపరచకుండా సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి, మాకు మీరు తోడుగా ఉన్నారు అని రుజువు చేస్తున్న ప్రతి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడో నానా ఈ తిరుపతి జిల్లాలో మారుమూల గ్రామమైన ఈ గొట్టిప్రోలు ప్రాంతాన్ని మీరు అనుదినము హెచ్చిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ గ్రామ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామం యొక్క విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామంలో ఉన్న ప్రతి అవసరత కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామములు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సంతోషము లేక, సమాధానము లేక నాకు సహాయము చేసేవారు ఎవరు అని ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయము చేయమని తీసుకొచ్చిన నీ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దయచేసి అందరం కూర్చుందాం. దయచేసి అందరం కూర్చుందాం. కొంచెం ముందుకు జరగగలిగితే బ్రదర్స్ కొంచెం ముందుకు జరగండి. వాక్యం ప్రారంభించిన తర్వాత దయచేసి ఎవరు ఇటు అటు తిరగద్దు. మీరు కూర్చున్న స్థలములోనే దయచేసి కూర్చోమని కోరుతున్నాను. రైట్, రండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సో కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనాన్ని చదవమని కోరుతున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. రైట్, మరి ఉదయం నేను దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు యాక్చువల్గా ఈరోజు రాత్రి నేను మందిరములో కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపునిచ్చాడు.
పాత నిబంధనను చదివినప్పుడు 5 రకాల బలులు ఉంటాయి అక్కడ. వీటిని సాక్రిఫైజెస్ అంటారు. వీటి గురించి నేను మీతో పంచుకోవాలని ఆశించాను. అయితే దీని విషయమై దేవుడు ఉదయకాలములో నాకు నడిపింపును ఇవ్వలేదు. మరి నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఈ మాటను మీతో పంచుకోమని చెప్పారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దావీదు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు గురించి నువ్వేమైనా మాకు చెప్తావా అని అడిగితే, దావీదు గారు యేసయ్య గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ ఉదయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దావీదు గారు యేసు ప్రభువు గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంత చక్కగా ఉందో చూడండి ప్రియులారా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అంటే ఇది తెలుగులో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది. అంటే యేసయ్య మంచివాడని నేను ఎలా తెలుసుకున్నానో తెలుసా? రుచి చూచాను కాబట్టి తెలుసుకున్నానని రాశాడు. ఈ ఉదయం ఎందుకు ఈ స్టేట్మెంట్ని దావీదు గారు ఇవ్వగలిగారు? ఏమి రుచి చూచాడు? లేకపోతే యేసు ప్రభు మంచివాడని ఉత్తముడని దావీదు గారు చెప్పడానికి కారణాలు ఏంటని నేను యాక్చువల్గా ఉదయం నా ధ్యానాంశం ఏంటంటే, దావీదు ఒక్కడేనా, ఇంకెవరైనా యేసయ్య రుచిని ఎరిగిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా అని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను ఈ 34వ అధ్యాయం మరలా చదవమని కోరింది. చదివినప్పుడు ప్రియులారా, ఇదే అధ్యాయములో నుంచి యెహోవా ఉత్తముడని నేను నాకున్న జ్ఞానాన్ని బట్టి 6 విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను. నేను జయబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను నాయుడుపేటకు వస్తున్నాను, నాకు ఆకలిగా ఉంది, ఒక మంచి హోటల్ ఏదైనా చెప్పండి సార్ అంటే, బహుశా జయబాబు సార్ నాతో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, సార్ బైపాస్ దగ్గర పావని హోటల్ అని ఒకటి ఉంది సార్, అక్కడ తినండి బాగుంటుంది అని చెప్తారు. అదే దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఉత్తముడైనటువంటి దేవుడు ఎవరు అంటే దావీదు గారు ఏం చెప్తారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు. ఎలా చెప్పగలిగావయ్యా అంటే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నేను రుచిని చూచాను. మరి జయబాబు గారు పావని హోటల్ పేరే ఎందుకు చెప్పారు అంటే, సార్ అక్కడ రుచిని చూశారు. ఏ టిఫిన్ ఏం బాగుంటుందో. ఉదయం వచ్చేటప్పుడు లలితమ్మ నాతో కారులో మాట్లాడుతూ చెప్పిన మాట, 2 వారాల క్రితం అన్నవాళ్ళ షాప్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేయటానికి ముందు ఇంటికి వెళితే అక్క పొంగలి తయారు చేసి పెట్టింది. లలితమ్మ మాట్లాడుతూ అంటుంది, ఆశాలతక్కని ఇంకొకసారి అడగాలని ఉంది నాకు, ఎందుకంటే నాకు పొంగలి చేయటం చేతరాదు, అక్క చాలా చక్కగా చేసిందని. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషల్ పీపుల్ అన్నమాట. అయితే దావీదు గారు అంటారు, యెహోవా ఉత్తముడని నేను ఎలా చెప్పానో తెలుసా మీకు? నేను ఆయనను రుచి చూచా. ఈ ఉదయం మీరు ఆ మాట చెప్పగలుగుతారా? ఎందుకంటే యేసు ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని నువ్వు రుచి చూడలా. కాబట్టే దేవుని యొద్దకు రావటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి, దేవుని వాక్యాన్ని చదవటానికి మనకి ఇంట్రెస్ట్ రాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడంట. సో నేను అంటాను, ఎన్ని రకాల రుచులు చూచాడయ్యా దావీదు గారంటే ఈ అధ్యాయంలో నాకు 6 రుచులు కనబడ్డాయి. అర్థమవుతుందా నేను మీకు చెప్పింది? మనకు చాలా రుచులు తెలుసు ప్రియులారా బయట, అర్థమవుతుందా? రకరకాల రుచులు అంటే ఏ కూర ఎలా ఉంటుందో చక్కగా చెప్పగలిగే వ్యక్తులం మనం. కానీ ఉదయం నేను మీ ముందుంచాలనుకున్న ప్రశ్న, యేసయ్య
ఉత్తముడని నీవు రుచి చూచావా? చిన్న బిడ్డలకు, యవనస్తులకు, మా అక్కలకు, మా అన్నలకు, పెద్దవారికి నేను చెప్పగలిగే కృప, లెటస్ టేస్ట్ యేసుక్రీస్తు ప్రభు ఉత్తముడని నీ జీవితంలో నువ్వు రుచి చూడగలిగితే ఆయనను విడిచిపెట్టవు ప్రియులరా. యేసు ప్రభు ఆ 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించిన రోజులో ప్రజలందరూ ఎవరిని వెంబడించారు చెప్పండి? చెప్పట్లా మీరు? ఎందుకు? రుచి చూచారు. చేయి పెట్టు ప్రార్థిస్తే స్వస్థతలు, కళ్ళు తెరవగలుగుతున్నారు, కుంటోళ్ళు లేస్తున్నాడు, గుడ్డోడు చూడగలుగుతున్నాడు, రకరకాల రోగాలు ఉన్నవారు బాగవుతున్నారు. వారు రుచి చూచారు కాబట్టి ఆయనను వెంబడించారు. ఈ ఉదయం ఒక మాట చెప్పనా, నువ్వు రుచి చూడలేదు కాబట్టి ఆయనను వెంబడించలేకపోతున్నావు. నీ ఇరుకుల్లో, నీ ఈశాలతల్లో, నీ అక్కరతల్లో, నీ అవసరతల్లో ఎందుకు నువ్వు యేసయ్యను వెంబడించటం లేదో తెలుసా? ఈ మాట నీ జీవితంలో నెరవేరలా. అంటాడు, యెహోవా ఎవరో తెలుసా? ఉత్తమమైన దేవుడు. ఎలా చెప్పగలిగావయ్యా దావీదు అంటే, నేను నా జీవితంలో పర్సనల్గా రుచి చూచా. అర్థమవుతుందా? నేను పర్సనల్గా దేవునితో నాకు ఒక గొప్ప అనుభవం ఉంది కాబట్టి నేను యేసయ్యను గూర్చి ఏమి ఇవ్వగలుగుతున్నానో తెలుసా? హీ ఈజ్ గుడ్. ఆయన ఉత్తమమైన వాడు. సో ఈ మధ్యనే ఒక సేవకుడు నాతో మాట్లాడుతూ అంటున్నాడు, బ్రదర్, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఉత్తమమైన వాడని నాకు అర్థమైంది బ్రదర్. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, వాటిల్నే పోషిస్తున్న దేవుడు సేవ చేస్తున్న నన్ను పోషించడా? సో ప్రియులారా, ఈ ఉదయం ఎందుకు ఈ మాటను మీ ముందుకు దేవుడు తీసుకురావాలని ఆశించాడో తెలుసా? నీవు నేను యేసుక్రీస్తు ప్రభు ఉత్తమమైన వాడని ఇంతవరకు రుచి చూడని వారు చాలామంది ఉన్నారు. ఆయన రుచి చూస్తే నువ్వు యేసయ్యను విడిచిపెట్టవు. యేసయ్యకు సమయం ఇవ్వకుండా ఉండలేవు. యేసయ్యతో సమయాన్ని గడపకుండానే ఉండలేవు. ఆ రుచి నీకు తెలియదు కాబట్టి సాకులు ఎతుకుతున్నాం, అవకాశాలు చూస్తున్నాం. అయితే ఈరోజు నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఎక్కడ కూర్చున్న మనమందరం యేసు ప్రభు ఉత్తమమైన వాడని రుచి చూచి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. అదే కోరుతున్నాను. లెటస్ టేస్ట్. ఈరోజు యేసు ప్రభు ఉత్తమమైన వాడని నీవు నేను గుర్తించాలి, రుచి చూడాలి. అయితే దావీదు గారు ఎందుకు చెప్పగలిగావయ్యా యెహోవా ఉత్తముడని ఈ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, 6 విషయాలను నేను, చాలా ఉన్నాయి బట్ నాకు సమయాన్ని బట్టి, నాకు ఉదయం ఉన్న సమయాన్ని బట్టి 6 విషయాలను ఈ ఉదయం మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అయితే ఈ మాటలోనికి వెళ్ళటానికి ముందు అసలు ఈ అధ్యాయాన్ని ఏ సందర్భంలో రాశాడు? ఆ అధ్యాయం పైన ఒక మాట ఉంటుంది చూడండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. అలాగే 1 సమూయేలు 21వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. 21వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీద కారునిచుచూ నుండెను. వారతన్ని పట్టుకొని పోగా అతని పిచ్చి చేష్టలు చేయుచు. అర్థమైందా? అంటే ఏదైతే మనం 34వ కీర్తనలో చదువుతున్నామో ఆ సందర్భం మీకు అర్థం అవ్వాలి అంటే 1 సమూయేలు 21వ అధ్యాయాన్ని మీరు చదవాలి. నేను మీకు వివరిస్తాను చూడండి. మనకందరికీ తెలిసిన చరిత్రే ఇది. 6 అడుగులు ఉన్న వ్యక్తి ఒకడు వచ్చి, ఫిలిస్తీయుడు,
ఇశ్రాయేలీయుల్లో దమ్మున్నవాడు ఎవడో వచ్చి నాతో యుద్ధము చేసి గెలవమని సవాలు చేశాడు. ఎవరతను? గొల్యాతు. చాలామంది ఈయనకి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి వెళ్ళారు, కానీ ఎవరు ఇతని చేతిలో గెలవలేదు, ఇతను ఓడించలేకపోయారు. అప్పుడు దావీదు వెళ్ళి దేవునిని బట్టి గొల్యాతుతో యుద్ధము చేస్తే ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? మాట్లాడాలి మీరు. దావీదు గెలిచాడు. గెలిచిన తర్వాత మీరు చదవండి. తర్వాత గెలిచిన తర్వాత ఏమైందంటే అక్కడున్న ప్రజలందరూ దావీదును పొగడడం ప్రారంభించారు. ఆ మాట కూడా ఉంటుంది చూడండి. సౌలు అదే అధ్యాయంలో 21:11 కూడా ఉందక్క, చూడండి. రైట్, మీరు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసునని, దావీదు 10,000 కొలది హతము చేసునని పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో, అంటే ఎప్పుడైతే వీళ్ళు దావీదును పొగడటం ప్రారంభించారో సౌలుకి ఏమొచ్చేసింది? ఈర్ష్య వచ్చేసింది. ఎలా అయినా దావీదుని నేను చంపాలి. తరుముకున్నాడు. తరుముకున్నప్పుడు మీరు అక్కడ 9వ వచనం లేకపోతే 8వ వచనంలో చదివితే వద్దులేక నేను చెప్తాను. అబీమెలెకు అనే రాజు దగ్గరకు వెళతాడు. అయ్యా, సౌలు నన్ను తరుముకుంటున్నాడు, ఒకవేళ ఆయన నా మీదకు వస్తే అతని మీద తిరిగి యుద్ధం చేయటానికి నా దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇస్తావా అంటే అబీమెలెకు అంటాడు, నువ్వు గొల్యాతుని చంపావు చూడు. అప్పుడు అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఖడ్గం అనే మాట ఉంటుంది. గొల్యాతు అను ఫిలిస్తీని ఖడ్గము నా దగ్గర ఉంది అన్నాడు. అంటే దావీదు గొల్యాతుని చంపినప్పుడు అక్కడ ఒక ఖడ్గాన్ని యూజ్ చేశాడు. ఆ ఖడ్గం ఎవరి దగ్గర ఉంది అంటే అహీమెలెకు దగ్గర ఉంది. ఇప్పుడు అన్నాడు, కనీసం ఆ ఖడ్గాన్నైనా నాకు ఇవ్వమన్నాడు. అక్కడ నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఆకీషు. అక్కడ మీరు 10వ వచనంలో చదవచ్చు. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చాడు. అంటే అహీమెలెకు దగ్గరకు మొదట వెళ్ళాడు. అక్కడి నుంచి ఎవరి దగ్గరకు వచ్చాడు అంటే ఆకీషు దగ్గరకు వచ్చాడు. అక్కడ కూడా ఇంకొక మాట ఉంటుంది చూడండి ప్రియులారా. అక్కడ 12వ వచనం చదవండి. దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడ్ను. వినండి, జాగ్రత్త వినండి ప్రియులారా. ఇప్పుడు చాలేక మొదట సౌలుకు భయపడ్డాడు. సౌలు దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అహీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అహీమెలెకు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆకీషు దగ్గరికి. అంటే సౌలుకు భయపడ్డాడు. అహీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరలా సౌలు గుర్తుకొచ్చి అక్కడ కూడా భయపడి ఆ భయము చేత ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా ఇప్పుడు అక్క చదివిన మాటలు ఏముంది? ఆకీషుకు భయపడి అక్కడి నుంచి ఏమయ్యాడు? మరలా చెప్పండి, అక్కడి నుంచి మరలా పారిపోయాడు. అయితే ఇక్కడ రాసిన అధ్యాయం ఏంటో తెలుసా? ఈ సందర్భములో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటూ ఈ అధ్యాయాన్ని దేంతో ప్రారంభించాడు తెలుసా? మొదటి వచనం చదవండి, 34 మొదటి వచనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. అర్థమైందా ప్రియులారా? అయితే ఈ ఉదయం నేను 6 విషయాలను మీతో పంచుకుంటాను. ఎందు నిమిత్తం దావీదు యేసు ప్రభువుని చూచి ఈయన ఉత్తమమైన వాడు అని చెప్పగలిగాడో నేను 6 విషయాలు మీతో పంచుకుంటాను. మొదటిగా రండి ప్రియులారా, 34వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నంబర్ 1, ఎందుకు యెహోవా ఉత్తముడని ఈయన చెప్పగలిగాడు తెలుసా?
ప్రతి భయములో నుంచి దావీదు నేనేం చేశాడంట? తప్పించాడు, లేకపోతే విడిపించాడు. వినండి ప్రియులారా, సౌలు నీవు నేను అనుకున్నంత మంచివాడు కాదు. ఇతను తరుముతున్నప్పుడు ఇక్కడ దావీదు గారు అంటారు, దేవుని యొద్ద విచారణ చేశాడంట. ప్రభువా, గొల్యాతును చంపగలిగే కృపను నాకు ఇచ్చావు, గొల్యాతును ఓడించగలిగే కృపను నాకు ఇచ్చావు, మరి నేను సౌలుకు భయపడి పారిపోతున్నానన్నప్పుడు దేవుడు దావీదుకి ఏం చేశాడంట ప్రియులారా? భయము అన్నిట్లో నుంచి ఏం చేశాడంట? ఆయనను తప్పించాడు. అందుకే అంటాడు, నేను భయపడుతున్నప్పుడు నా దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ ఉదయం నేనేం చెప్పగలుగుతున్నానో తెలుసా యేసయ్య గురించి? ఆయన ఉత్తమమైన వాడు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పనా? నేను పారిపోతున్నప్పుడు, నేను కొండల్లో ఉన్నప్పుడు, నేను గుహల్లో ఉన్నప్పుడు, నేను అడవిలో ఉన్నప్పుడు, నా మీద సింహాలు దాడి చేసినప్పుడు, నా మీద ఎలుగుబంటి దాడి చేసినప్పుడు, నా మీద గొల్యాతు దాడి చేసినప్పుడు నా దేవుడు ఈ భయములన్నిట్లో నుంచి ఏం చేశాడంట? తప్పించాడు. కాబట్టి ఈ ఉదయం నేను చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఉత్తమమైన వాడని నా నిజ జీవితంలో నేనేం చేశాను? రుచి చూచాను. ఈరోజు దేవుని సన్నిధిలో ఎట్టి భయముతో నువ్వు కూర్చున్నావో నాకు తెలియదు. ఎలాంటి భయాలు నీ జీవితాన్ని ఇంకా భ్రమ పెడుతున్నాయో, కదిలించి వేస్తున్నాయో నాకు తెలియదు ప్రియులారా. ఈ ఉదయం నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఉత్తమమైన దేవుడు. అనేక అనుభవాలు ఉన్నాయి దావీదు గారి జీవితంలో. సొంత కుమారుడే చంపేయాలని తరుముకున్నాడు. అయితే ప్రతి సందర్భములో దేవుడు ఏం చేశాడంట? ప్రతి భయము నుంచి దావీదుని ఏం చేశాడు? ఈరోజు మొదటిగా చెప్తున్నాను, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నీ ముందు ఎలాంటి భయమున్నా, అందుకే అక్కడ రాస్తాడు చూడండి, ఎంత చక్కగా రాశాడు. ఈ భయాన్ని తీసుకొని వెళ్ళంట దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడంట. ఏమని? ప్రభువా, నేను నీ బిడ్డనయ్యా, నీవు నా కొరకు రక్తం కార్చావు ప్రభువా, నా కొరకు సిలువ పైన మరణించావయ్యా, తిరిగి లేచావయ్యా, ఈరోజు నా ముందు ఇట్టి భయం ఉందయ్యా అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ భయాలన్నిటినీ నేను సిలువలో కొట్టివేశాను, నువ్వు ఇంకా భయపడవలసిన అవసరమేమీ లేదు. ఈ ఉదయం దావీదు దగ్గరకు వెళ్ళి యెహోవా ఉత్తముడని ఎలా చెప్పగలిగావంటే ఆయన అంటాడు, నేను భయపడిపోయిన సందర్భాలలో, నేను భయముతో చచ్చిపోతానేమో, నన్ను చంపేస్తారేమో అని ఆలోచిస్తున్న దినముల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ భయాలన్నిటి నుంచి నన్ను తప్పింది. నేను అనుకుంటున్నాను, గొల్యాతు ముందు నిలబడినప్పుడు దావీదుకు భయం వేసి ఉంటుందా? వేసి ఉండదా? ఎందుకంటే ఆల్రెడీ చాలామంది గొల్యాతు చేతిలో. అప్పుడు నేను అనుకుంటున్న మాట, అప్పుడు దేవుని స్వరం వినబడింది దావీదుకి. ఏమని? భయపడొద్దురా, నీవు చిన్నోడివే, నీవు గొర్రెల కాపరివే, నేనెవరో తెలుసా? సృష్టికర్తను. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ నా ఆధీనములో ఉంది, నువ్వు కటాబాలు ఎత్తుకొని కొట్రా అన్నాడు. నేను అనుకుంటున్నాను, దావీదు మరీ అంత నేర్పరా కటబ్బాలు కొట్టడంలో అని నేను ఆలోచించింది. దావీదు కటబ్బాలు ఎత్తుకొని కొట్టాడు, బట్ అది ఎక్కడ తగలాలో ఆ రాయికి చెప్పిన దేవుడు ఎవరంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఇంకా భయము చేత బ్రతుకుతున్నారా ప్రియులారా? దావీదు అంటాడు, అక్కడ ఏం మాట చెప్పాడు తెలుసా మీకు? నాకు కలిగిన భయములన్నిటిలో, అంటే ఒక భయమా అనేక భయాలా? ఎన్ని భయాలు ఉన్నాయో మరి మనోడికి. ఇంకా నేను దేవుడు కృపిస్తే తర్వాత ఒకసారి మీతో చెప్తాను. ఈ భయాలన్నిటిలో నుంచి దేవుడు ఏం చేశాడంట? ఈ ఉదయం అదే చెప్తున్నాను నేను కూడా. అనారోగ్య భయముతో ఉన్నావా? అప్పులు భయాలతో ఉన్నావా? నాకేమైపోతుందో అనే భయముతో ఉన్నావా? వదిలే. అదే అంటాడు, వెళ్ళి దేవుని యొద్ద నీవు విచారణ చెయ్యి.
నీవు కలిగి ఉన్న ప్రతి భయములో నుంచి దేవుడు ఏం చేస్తాడంట? నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను. సో డెలివర్డ్ అస్ ఫ్రమ్ ద ఫియర్ అని రాసుకున్నాను. భయాలన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు అని అంటే విడిపిస్తాడు. సో అందుకని అంటాడు దావీదు, నా దేవుడు ఎవరో తెలుసా? ఉత్తమమైన వాడు. నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నాకు భయము కలిగిన ప్రతి సందర్భములో దేవుడు నా దగ్గరకు వచ్చి ఏం చేశాడో తెలుసా? నా భయాలన్నిటినీ తొలగించేశాడు. సో అందుకని నేను ఆయనకి స్టేట్మెంట్ ఇస్తాను, ఆయన ఉత్తముడని అని చెప్తాను. ఎందుకంటే ఇది ఒక అనుభవం కాదు ప్రియులారా, అనేక అనుభవాలు. అర్థం? నేను మీకు అర్థం కావడానికి చెప్తా. ఒకసారి అనుకుంటా, నేను లలితమ్మ నెల్లూరు వెళ్ళాం. నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, సురేష్ అని. సరే ఏదో పని మీద వెళ్ళాము. వాడు అన్నాడు, మీరు ఇట్లా ఇంత దూరం వచ్చారు కదరా, వెళ్ళదాంపండి, మీరు టిఫిన్ చేసి బయలుదేరుదురు అన్నాడు. తర్వాత అక్కడ బహుశా అందరికీ తెలిసి ఉంటుంది, వెంకటరమణ హోటల్ ఉంది, ఆ హోటల్కి తీసుకువెళ్ళాడు మమ్మల్ని. అక్కడికి వెళ్ళి ప్రతిసారి ఏం చేస్తాడంటే, చెప్పండి వెంకీ ఏం కావాలో మీకు అంటే, మేము నెల్లూరు వెళ్ళామంటే ఖచ్చితంగా ఆయన కలుస్తాం. ఎందుకంటే ఆత్మీయ స్నేహితుడు అన్నమాట నాకు వాడు. ప్రతిసారి ఏం కావాలో చెప్పి వెంకీ అంటాడు. ఆ రోజు డైరెక్ట్గా ఏం చేశాడు తెలుసా? చైనీస్ పూరి ఆర్డర్ ఇస్తున్నాను వెంకీ అని చైనీస్ పూరి ఆర్డర్ ఇచ్చాడు. నిజం చెప్పనా, నేను వినటం మొట్టమొదటిసారి. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను అన్నాను, ఏంటి సూరి ఎలా చెప్పగలిగావు అంటాడు, నేను ఆల్రెడీ రుచి చూచాను వెంకీ. ఒకసారి 2 సార్లు కాదు. నాకు అంటే రూమ్లో తన ఫ్యామిలీ చెన్నై, వర్కింగ్ వచ్చి నెల్లూరు యూనియన్ బ్యాంక్లో 4 వీలర్స్ ఫైనాన్స్ మనోడు. ఇక మనోడు రూమ్లో ఉంటాడు కదా, రూమ్లో చేసుకోలేనప్పుడు ఏడుకొచ్చి తినేసి వెళతాను. రుచి చూచాడు కాబట్టి ఆ రుచిని మాకు కూడా పరిచయం చేశాడు. అలాగనే దావీదు అంటాడు ఇక్కడ, ఒక సందర్భంలో కాదయ్యా నేను రుచి చూచింది, అనేక సందర్భాలు. గొర్రెల కాపరగా ఉన్నప్పుడు ఎలుగుబంట్లు వచ్చాయి, భయాన్ని తొలగించాడు. పులులు సింహాలు వచ్చాయి, భయాన్ని తొలగించాడు. గొల్యాత్ వచ్చాడు, భయాన్ని తొలగించాడు. సౌలు వచ్చాడు, భయాన్ని తొలగించాడు. నా కొడుకు వచ్చాడు, భయాన్ని తొలగించాడు. ఆ రుచి చూచాను కాబట్టి చెప్తున్నా, ఆయన ఉత్తముడని. నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ జీవితంలో నీతో ఎవరైనా ఏమమ్మా భయపడుతున్నావా అంటే, నాకెందుకు భయం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా నీ పక్కింటి వాళ్ళకి? నీలో ఎందుకు భయం ఉంటుందో చెప్పనా? దేవుడు వస్తే నేను లేపబడను అనే డౌట్ నీలో ఉంటే నీకు భయం వస్తుంది. నీకు ధైర్యం ఎప్పుడు వస్తుంది చెప్పనా? నేను దేవుడు వస్తే లేపబడతాను అనే నమ్మకం నీలో ఉన్నప్పుడు మనలో భయాలేమి ఉండవు. సో నంబర్ 1 దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడు. ఎలా చెప్పగలిగావంటే, నా భయాలన్నిట్లో ఆయన నాకు ఎలా ఉన్నాడంట? చాలా బ్యూటిఫుల్ వర్డ్ కదా ఇది. నేను భయపడుతున్నప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? తోడుగున్నాడు, పక్కన ఉన్నాడు. నేను LAFలో ఉన్నాను కదా, ట్రాన్స్లేటర్స్ అందరూ చెన్నైకి వెళతాం మేము. ట్రాన్స్లేటర్స్ అందరూ లెఫ్ట్ సైడ్ నిలబడతారు. నేను ఒకసారి ఓపిక అంచుకోలేక ఒక సావుకుని అడిగా, వరంగల్ నుంచి వచ్చేవాడు ప్రసన్న కుమార్ గారని. ఈయన జాషువా డానియల్ అంకుల్ గారికి ట్రాన్స్లేటర్. ఆయన్ని అడిగేశా, అంకుల్ ఎందుకు మీరు లెఫ్ట్ సైడ్ నిలబడతారు, రైట్ సైడ్ ఎందుకు నిలబడరు అంటే, రైట్ సైడు దేవుడు నిలబడతాడయ్యా. సో దేవుడు జాషువా డానియల్ గారికి చెప్తే, జాషువా డానియల్ గారు ఇంగ్లీష్లో చెప్తే, మేము దాన్ని తెలుగులో అదే అంటున్నాడు ఇక్కడ, నీ భయములన్నిట్లో దేవుడు ఎలా ఉంటాడంట? నీకు భయం ఉంది, నీ ముందు భయం ఉంది, నీ పక్కన ఎవరున్నారు? ఇప్పుడు నువ్వు భయపడతావా, యేసయ్య ఉన్నాడనే ధైర్యంతో ఉంటావా? ఇప్పుడు పిల్లల్ని మనం పైకి ఎగరేస్తాం ప్రియులారా, ఎగరేరా? మీరు ఎగరేదా? ఎగరేస్తారు. పిల్లోడు నవ్వుతాడా, ఏడుస్తాడా? ఎందుకు? మనం ఉన్నామనే ధైర్యం. పట్టుకుంటామనే సంగతి పక్కన పెట్టండి, మనం ఉన్నామనే ధైర్యం. నీకు ఆ ధైర్యం ఉంది? ఆ పిల్లోడుకున్న ధైర్యం మనకు లేదే. నా దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నా పక్కనే ఉన్నాడు, నన్ను రక్షిస్తాడనే ధైర్యం మనకుందా? ఆలోచించండి ఉదయం. అందుకే దావీదు అంటాడు, నా భయములన్నిట్లో దేవుడు ఎలా ఉన్నాడంట? తోడుగా
ఉన్నాడు. నంబర్ 1. అందుకనే అంటాడు యెహోవా ఎవరో చెప్పండి, ఉత్తమమైన వాడు. రైట్. రెండో విషయానికి రండి, 6వ వచనం చదవండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిట్లో నుండి. రెండో విషయాన్ని చెప్తున్నాను ప్రియులారా, సేవ్ అస్ ఫ్రమ్ ట్రబుల్స్. మన శ్రమలలో నుంచి దేవుడు ఏం చేస్తాడంట? అందుకే అంటాడు ఈయన కూడా, నాకు చాలా శ్రమలు ఉన్నాయి కదమ్మా, వచ్చాయి. ఎందుకంటే వచ్చిన తర్వాతే ఇది రాశాడు, చాలా శ్రమలు వచ్చాయి నాకు. బట్ ఈ శ్రమలన్నిట్లో నుంచి దేవుడు ఏం చేశాడంట? ఎంత మంచి మాట చూడండి అక్కడ. యేసుప్రభు ఈ లోకానికి కూడా ఎందుకు వచ్చాడు ప్రియులరా? నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి. ఈ మాట చాలా బాగుంది కదా. ఒక అక్కతో మాట్లాడుతున్నాను, వెంకటగిరి హన్నా ప్రమీల గారితో. ఒక కుర్రాడు సామాలు వేసుకొని వస్తే చెప్పిందంట ఆడికి, నీవు అక్కడికి వెళ్ళాలి, బట్ యేసు ప్రభు నీ కోసమే భూలోకంలోనికి వచ్చాడు. యేసు ప్రభు ఎలాంటోడు తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆయనే వెతుక్కుంటూ భూలోకంలోనికి వచ్చాడు. సో రెండో అనుభవాన్ని చెప్తున్నాడు. నేను శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? చెప్పట్లా మీరు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్. నిద్రపోతున్నారు, నిద్రబాబాకండి మందిరంలో. రైట్. సో రెండో అనుభవం చెప్తున్నాడు ప్రియులారు ఇక్కడ దావీదు గారు. నేను శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? ప్రియులారా, శ్రమలు వస్తాయి, రావని నేను ఎప్పుడు మీకు చెప్పను. కానీ ఒక సావుకుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, మనకు శ్రమలు వస్తాయంట. ఎలాంటి శ్రమను దేవుడు పంపిస్తాడో తెలుసా? ఆ శ్రమను జయించగలిగే సత్తా మనలో ఉన్నంత శ్రమనే పంపిస్తాడంట దేవుడు. అంటే మన విశ్వాసానికి మించి, మనకి శక్తికి మించి శ్రమను దేవుడు పంపడంట. సో శ్రమలు వస్తాయి, బట్ ఆ శ్రమల్లో కూడా దేవుడు ఏం చేశాడంట? ఆయన్ని చెప్పట్ల మీరు రక్షించాడు. నేను రానున్న రోజుల్లో ఇక్కడ నేను చదివే ప్రతి వచనం కూడా అక్కడ డిస్ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు అక్కడ చూసైనా చెప్తారండి నా బాధ. సో నంబర్ 1, మొదటి అనుభవం ఎలా చెప్పగలిగావయ్యా యెహోవా ఉత్తముడని అంటే, ఆయన అంటాడు, నేను భయపడుతున్నప్పుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఉత్తముడని అంటాను. అంటే బహుశా నేను ఇలా ప్రొలాంగ్ చేయటానికి ఇష్టం లేదు కానీ చెప్తున్నాను, ఆ సమయంలో భయపడకు అని నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, ఒక్క నా దేవుడు తప్ప. అది ఆయన అనుభవం. రెండోది ప్రియులారా, నేను శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆయన్ని చెప్పండి. నీకు శ్రమ వచ్చిందనుకో, నీ ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? నవ్వుకుంటారు. కానీ మన దేవుడు ఎవరో చెప్పనా? రక్షిస్తాడు. ఈ శ్రమల్లో నుంచి మనలను ఆయన ఏం చేస్తాడు అని అంటే, చెప్పండి ప్రియులరా, రక్షిస్తాడు. నేను ఉదయం అదే చెప్తున్నా, ఎట్టి శ్రమ నీకున్నా, ఓకే, ఎలాంటి ఇబ్బందులు నీకున్నా, ప్రతి మాటకు ఒక ఆన్సర్ ఉంటుంది అక్కడ. మీకు చూడండి, అక్కడ ఆయన అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఏం చేశాడంట? అక్కడేమో చూడండి, నాకు భయం కలిగినప్పుడు ఏం చేశాడు? విచారం చేశాడు. ఇక్కడ శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడంట? మొర్ర పెట్టాడు. సో నువ్వేం చేయొచ్చో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెడితే నీ శ్రమ, నీ ఇబ్బంది, నీ ఇరుకు ఏమైపోతుందో తెలుసా? దాంట్లో నుంచి దేవుడు నిన్ను నన్ను రక్షిస్తాడు. ప్రియులారా, నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఒకవేళ నామకార్థంగా యేసయ్యను ఆరాధిస్తున్నావేమో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా? ఒక్కసారి నిన్ను నన్ను ఆయన బిడ్డగా కమిట్ అయిన తర్వాత ఆయన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడో. 24 గంటలు ఆయన నిన్ను ఆయన రెక్కలతో కప్పి రక్షిస్తూ ఉంటాడు. అందుకనే దావీదు అంటాడు, నాకు అనేక శ్రమలు వచ్చాయి. అయితే ఈ శ్రమలన్నీ, అంటే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? శ్రమలు వచ్చాయా రాలేదా దావీదు గారికి? చెప్పట్లా మీరు, అందరూ చెప్పట్లా. నీకు కూడా వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పట్లే మీరు.
అవునులే, మిమ్మల్ని రక్షించలేదుగా దేవుడు ఎప్పుడు శ్రమల్లో నుంచి. నేను కూడా చెప్తాను దావీదులాగే ఉత్తముడని. నేను కూడా అశోక్ సార్తో కూర్చున్నప్పుడు చెప్తున్నాడు, మీరు ఫుల్ షెడ్యూల్ వేసుకుంటారు ఆదివారం, రెస్ట్ తీసుకోరు మీరు. ఎస్, ఎందుకు కష్టపడతానో తెలుసా? నేను వెంకటగిరికి వెళ్ళాను. వెంకటగిరిలో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసి అంటారు, బ్రదర్ మీరు జ్వరంతో ఉన్నారు, మీ వాయిస్లో నాకు తెలుస్తుంది, ఈరోజు ప్రేయర్కి రావాల్సిన అవసరం ఏముంది, దాన్ని మనం పోస్ట్ పోన్ చేద్దాం. లేదు, అనారోగ్యంలో కూడా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నేను ఈవినింగ్ అంతా ఓకే అయిపోయాను నేను, ఎందుకంటే దేవుని పనిలో నిమగ్నమయ్యాను కాబట్టి. అదే చెప్తున్నాను ప్రియులారే. ఉదయం దావీదు అంటాడు, అయ్యో కర్మ, నాకు వచ్చినన్ని శ్రమలు బహుశా మీకు వచ్చుండవు. ప్రతి శ్రమలో నుంచి నా దేవుడు ఏం చేశాడు? నన్ను చెప్పట్లా మీరు? నిన్ను కూడా రక్షిస్తాడు ప్రియులరా. దావీదుకే కాదు దేవుడినా, ఈరోజు మందిరంలో కూర్చొని ఉన్న నీకు నాకు దేవుడుగా ఉన్నాడు. నీకొచ్చే ప్రతి సమస్య నుంచి, ప్రతి శ్రమ నుంచి దేవుడు నీకు ఆ శ్రమ కష్టం అవ్వచ్చు, కానీ దేవుడు ఆయనకు నీకొచ్చే శ్రమ చాలా చిన్నది. ఆయన ప్రతి సమస్యలో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని, నంబర్ 1, యెహోవా ఉత్తముడని దావీదు గారు చెప్పడానికి మొదటి కారణం చెప్పండి, భయముల్లో నుంచి తప్పించాడు. ఓకే, రైట్. రెండవ విషయం, ఎందుకు ఈయన ఉత్తముడని చెప్పాడు అంటే శ్రమలో నుండి ఆయన రక్షించాడు. మూడవ మాటకు వస్తున్నాను, రండి ప్రియులారా. 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి. అబ్బా, ఇలా చెప్పాలనుకుంటున్నా, నిజంగా మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన ఇంట్లో ఏ కొరత ఉండదంట. అంటే మన ఏ అవసరత తీర్చబడకుండా ఉండదు అంటున్నాడు. అర్థమవుతుందా? నేను 2014, 2015, 2016లో నేను వేసుకున్న బట్టలు చూపిస్తాను. నేను లలితమ్మ మమ్మల్ని ఏమనేవాళ్ళు తెలుసు? అసలు మీకు బట్టలు ఉన్నాయా అని అడిగేవాళ్ళు కొంతమంది. నిజం, అప్పుడు మా స్థితి వేరు. ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నామో ఇప్పుడు మా జీవితం వేరు. అదే అంటాడు ఇక్కడ, నాకు ఏ కొదువ అట్లా దేవుడు దావీదుకు సహాయము చేశాడు. నేను అందుకని ఇంగ్లీష్లో రాసుకున్నాను, సప్లై అవర్ నీడ్స్. మనకు కావలసినది ప్రతిదీ దేవుడు ఏం చేస్తాడంట? చెప్పట్లే మీరు? సప్లై చేస్తాడంటే ఏంటారు అర్థం? మనకు కావాల్సింది ప్రతిదీ దేవుడు మనకి సమకూరుస్తా, లేదంటే ఇస్తాడు. అంత పెద్ద వచ్చిన మాటలు ఎందుకులే పాస్టర్ గారు అంటే, మనకు కావాల్సిన ప్రతిదీ. ఏదేం దంపతులను ఒక ఇద్దరు ఉన్నారు. ఒకరోజు అంట ఇంట్లో వండుకోవటానికి బియ్యము కూరగాయలు ఉన్నాయంట, కట్టెలు లేవు. ఈ ఏబేల్ దంపతులు అంటారు వాళ్ళని, మరి ఆ పేరు కరెక్ట్ కాదు, గుర్తులేదు నాకు. అయ్యగారంట వెళ్ళి మోకాళ్ళు వేశాడంట. మోకాళ్ళు వేసి, ప్రభువా బియ్యము కూరగాయలు ఉన్నాయి, కట్టెలు లేవు, బియ్యము కూరగాయలు ఉన్నాయి, కట్టెలు లేవు, బియ్యము కూరగాయలు ఉన్నాయి, కట్టెలు లేవు అని ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు అన్నాడంట, ఇంకెళ్ళు అన్నాడంట. వెళ్ళి ఆయన పండుకొని ఉంటే ఉదయకాలమే ఒక స్త్రీ వచ్చి డోరు కొడుతుందంట. ఎట్ట కొడుతుందో తెలుసా? ఆమె నెత్తి మీద పెట్టుకున్న మోపు కూడా దించలేదంట, కట్టెల మోపు. ఏబేల్ గారు అన్నారంట, ఏంటమ్మా ఇంత ఉదయాన్నే వచ్చావు, తెల్లారిన తర్వాత రావచ్చు కదా అంటే, స్వామి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు కానీ నాకు రాత్రి అంతా ప్రశాంతత లేదు. నిన్న పోయిన అడవికి 2 కట్టెల మోపులు తెచ్చుకున్నా. ఎవరో చెప్తున్నారు నాకు 2 ఉన్నాయి కానీ కాడా, ఒక కట్టెల మోపు తీసుకెళ్ళి ఏబేల్ గారికి ఇచ్చేయి అని. కొద్దిసేపు తర్వాత పోతానులు అంటున్నాను, వదలట్లా, లే వెళ్ళు. ఇది మనకు చాలా చీప్గా అనిపించవచ్చు, కట్టెల కోసం ప్రార్థన చేయాలా. ఈయన నమ్మకం ఏంటో తెలుసా? నీ ప్రతి అవసరతను దేవుడు
తీరుస్తాడు. ఏబేల్ గారు అక్కడే మోకాళ్ళేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడంట. ప్రియులారా, దావీదు గారు అదే అంటాడు, ఎందుకు యెహోవా ఉత్తముడు అంటున్నానంటే నా ప్రతి అవసరతను దేవుడు, చెప్పండి ప్రియులారా, చెప్తే మీ అవసరాలు కూడా తీరుస్తాడు దేవుడు, చెప్పకపోతే తీర్చడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ప్రతి అవసరతను తీరుస్తాడు. అందుకని అక్కడ దావీదు అంటాడు తెలుసా, నాకు ఏ మేలు కొదువై ఉండలేదు. మనం చెప్తాంగా, అయ్యో మా ఇంట్లో బియ్యం లేవు సార్, కూరగాయలు లేవు సార్, అన్నీ ఇబ్బందులే సార్ అంటాం మనం. కానీ దావీదు ఆ మాట అనడంట. ఎందుకంటే ఇలా చెప్పనా డ్రమ్ములో బియ్యం అయిపోతున్నాయి అనుకో, ఈ లోపల కొత్త కట్ట వచ్చేస్తుందంట. అర్థమైందా? అంటే ఏ కొదువ దావీదు గారికి దేవుడు చేయలా. సో ఈరోజు నీవు కూడా రుచి చూడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీ ఇంట్లో నా ఇంట్లో కొరత ఉంచే దేవుడు కాదు. అరే నాకు ఇది లేదు అనే స్థితి నీకు రానిచ్చే దేవుడు కాదు. సో ప్రియులారా, దావీదు దేవుడి గురించి ఇచ్చిన స్టేట్మెంట్. మరి నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు నాకు తెలియదు. దుర్మార్గుడు అంటావా దేవుడిని? నాకు మేలు చేయలేదంటావా? నన్ను బాగు చేయలేదంటావా? బట్ దావీదు అంటాడు, ఉత్తమమైన వాడయ్యా దేవుడు. ఒకవేళ నేను ఉత్తమమైన వాడిని కాకపోవచ్చు, నేను దేవుడిని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ నా దేవుడి అన్నడు నన్ను విడిచిపెట్టలా అంటాడు. ఎందుకు నువ్వు ఈ మాట అంటున్నావు అంటే, నేను భయపడుతున్నప్పుడు నా పక్కన నిలబడ్డాడు. రెండోది, నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను రక్షించిన దేవుడు. మూడోది, నాకు ఏ కొదువు లేకుండా అన్నీ తీర్చినటువంటి దేవుడు. ఈ ఉదయం కొరతతో కొదువుతో దేవుని మందిరానికి వచ్చావా? సమాధానం లేక సంతోషము కొదువుతో ఇంట్లో సమస్యలు ఉన్నాయని దేవుని వద్దకు వచ్చావా? ఈరోజు దేవుణ్ణి అడుగో, ప్రభువా దావీదుకి ఏ కొదువ లేకుండా చూసావు కదా, మరి నా ఇంట్లో ఎందుకుందా నాన్న కొదువ? అయితే అక్కడ పైన ఒక మాట రాశాడు, ఏమని? ఆయన యందు. అది గుర్తుపెట్టుకోండి. అంటే నేను చెప్పే ప్రతి వచనములో దానికి సొల్యూషన్ ఉంటుంది. అక్కడ నీ భయాలన్నీ దేవుడు తీసేయాలంటే అనుదినం దేవుని యొద్ద నీవు విచారణ చేసే స్త్రీగా, విచారణ చేసే పురుషుడిగా నీవు ఉండాలి. నీవు శ్రమలలో ఉన్నప్పుడు కూడా రక్షించబడాలంటే దేవునికి నీవు మొర్ర పెట్టాలి. మూడోది, నీ ప్రతి అవసరత, ప్రతి కొదువ దేవుడు తీర్చాలంటే నీకు దేవుని పట్ల భయభక్తులు ఉండాలి. నాలుగో విషయానికి రండి ప్రియులారా, 15వ వచనము చదవండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు. ఎన్నో విషయం అక్క ఇది? నాలుగోది. రైట్, నాలుగోది ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఇలా ఇంగ్లీష్లో రాసుకున్నాను, లిజన్ వెన్ వీ టాక్ టు హిమ్. మనము మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? వింటాడు. వినే దేవుడు. ఇంకా చక్కగా అంటాడు, నేను ప్రార్థించినప్పుడల్లా నా ప్రార్థనను విన్నటువంటి దేవుడు. ఎందుకంటే ప్రియులారా, మనుషులు ఒక్కొక్కసారి మన అవసరతలను తీర్చకపోవచ్చు, మనం చెప్పే మాటలను వినకపోవచ్చు. కానీ దావీదు అంటాడు, వినండి చెప్తున్నా, అడవిలో దేవుని పిలిచా పలికాడు. ఓకే, దావీదు కాడి నుంచి పరిగెడుతూ కూడా పిలిచా, అయ్యా పరిగెత్తలేకపోతున్నానయ్యా, అలసొచ్చేసిందయ్యా అన్నప్పుడు కూడా దేవుడు విన్నాడు. రైట్ అంటాడు కదా 23వ కీర్తనలో, లోయల్లో నేను సంచరించా అప్పుడు కూడా పిలిచా. అప్పుడు కూడా దేవుడు ఏమన్నాడంట? ఉన్నాను దావీదు పక్కనే అన్నాడంట. రైట్, గుహల్లో ఉన్నా, భయం వేస్తుంది. ఎందుకంటే ఈ గుహల్లో ఏముంటాయి తెలుసా మీకు? పులులు, సింహాలు ఉంటాయి. దేవుడు అన్నాడు, ఆల్రెడీ నేను పులులతో సింహాలతో మాట్లాడేశా, నువ్వు పండుకో ప్రశాంతంగా, సౌలు ఇటువైపు రాకుండా నేను చూసుకుంటా. పర్వతాలలో పరిగెడుతున్నాడు,
ప్రభువా ఎటు పోవాలో తోచట్లేదు నాయనా నాకు అన్నప్పుడు, అప్పుడు కూడా విని ఇదిగో కుడి వైపు కొద్ది దూరం పోయి మళ్ళీ లెఫ్ట్కి తిరుగు, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కాడ కూర్చో కొద్దిసేపు అలసట తీరేదాకా. అదే అంటున్నాడు దావీదు. మళ్ళొకసారి ఆ మాట, రెండో మాట చదువుతున్నాను. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. నువ్వు ఏ సందర్భంలో దేవుణ్ణి ప్రార్థించినా దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి ప్రియులరా, వింటాడు. వినటమే కాదు, నీకు సమాధానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ప్రియులరా, ఈ ఉదయకాల సమయం నీవు ఎందు నిమిత్తం దేవుని యొద్దకు వచ్చావో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కూడా నేను ఉత్తమమైన వాడుగా ఉండాలని ఆశిస్తున్నాను. సో నీవు నమ్మగలిగితే ఈరోజు దావీదుకి ఇచ్చినటువంటి ఈ కృప నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. దావీదు అనుభవించాడు ప్రియులారా. భయముతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? భయాలన్నిటినీ తొలగించాడంట. రెండోది అంటాడు, నేను శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. మూడోది అంటాడు, నాకు అవసరతలు ఉన్నప్పుడు, కొదువులు ఉన్నప్పుడు దేవుడు నా ప్రతి అవసరతను, నా ప్రతి కొదువును దేవుడు నాకు తీర్చివేశాడు. నాలుగోది అంటాడు ప్రియులారా, నేను అవసరతల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి పిలవగా దేవుడు నా పిలుపుని చెప్పండి విన్నాడు. ఐదో విషయానికి వస్తున్నాను. 7వ వచనము చదవండక. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సో 5వ విషయాన్ని చెప్తున్నాను. అక్కడ దేవదూతల్ని ఎలా పెడతాడంట? ఆయన కావలిగా పెడతాడంట. అంటే నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను గాడ్ అన్న. గాడ్ అంటే GOD కాదు, GUARD. గాడ్ అంటే తెలుసుగా, సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఈ సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తుంటారు చెప్పండి? అన్నెసెసరీ అంటే అనవసరమైన వాళ్ళందరూ లోపలికి రాకుండా చూసుకుంటారు. ఈ మధ్య నేను నెల్కాస్ట్లో ప్రభు అనే సార్ని కలవటానికి వెళ్ళాను. ఎంత ప్రోటోకాల్ తెలుసా అక్కడ? మేము ఎంటర్ అయిన సమయం, ఎవరిని కలవడానికి వెళ్తున్నాం, ఎందుకొరకు వెళుతున్నాం, నీ ఫోన్ నంబర్ ఏంటి, ఇవి రాసుకొని నాకు ఒక గేట్ పాస్ ఇచ్చారు. ఎందుకంటే మళ్ళా నన్ను పైన అలౌ చేయాలంటే నా దగ్గర గేట్ పాస్ ఉండాలి. ఎంతగా ఈ సెక్యూరిటీ గార్డులు చేస్తున్నా ఏదో ఒక పొరపాటు అయితే జరుగుతుంది. కానీ నేను ఈరోజు ఏం చెప్తున్నాను తెలుసా? దేవుడంట నీ కొరకు నా కొరకు ఒక దేవదూతనే కావలిగా పెట్టేశాడంట. నువ్వు లోయ అదే అంటాడు మనోడు, ఎందుకంటే మనోడు కొన్ని ఎక్స్పీరియన్స్ అదే కదా. అడవిలో ఉన్నప్పుడు దేవదూత ఉంది, లోయలో ఉన్నప్పుడు దేవదూత ఉంది, గుహలో ఉన్నప్పుడు దేవదూత ఉంది, భయముతో పరిగెడుతున్నప్పుడు దేవదూత ఉంది. బైబిల్ మొత్తం అంట దేవదూత అనే ఆ మాటను 300 సార్లు రాశారంట. అర్థమైంది? నేను అనుకుంటున్నాను 300 సార్లే ఎందుకు రాశారయ్యా అంటే 52 ఆదివారాలు మనం మందిరానికి వచ్చేస్తాం, అవునా? ఇక మిగిలింది ఎన్ని రోజులు? 300 రోజులు. 300 రోజులు దేవదూత ఉంటుంది. ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క రోజు మనతోడు ఉంటుందంట. సో అందుకనే అంటాడు ఆయన, యేసు ఎందుకు నేను ఉత్తముడు అన్నానో తెలుసా? దేవుడు నన్ను కాపాడాడు. ప్రియులరా, దావీదుకేనా దేవుడినా? నీకు నాకు దేవుడు కాదా? చెప్పట్లే మీరు. మీకు దేవుడేనా? దేవుడు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. మరి దావీదునేనా భయపడుతున్నప్పుడు భయాన్ని తొలగించటం? దావీదేనా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించటం? దావీదుకేనా ప్రతి అవసరతలను దేవుడు తీర్చటం? దావీదుకే మాట్లాడినప్పుడైనా దేవుడు వినేది? రైట్, చివరిగా అనుకున్నాం దావీదుకేనా దేవుడు కాపాడేది? అంటే మనకు కూడా ఆయన అలా ఉండాలని ఆశిస్తున్నాడు. అయితే ఈ ఉదయం నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన ఉత్తముడని నువ్వు నేనేం చేయాలంట?
ఆ రుచి తెలియకనే ప్రియులారా మనం యేసయ్యను వెంబడించట్లా. మనకు టీవీలు రుచి తెలుసు, సీరియల్ రుచులు తెలుసు, మొబైల్ యొక్క రుచి తెలుసు, షార్ట్ల యొక్క రుచులు తెలుసు, స్నేహితులతో కలిసి తిరగటం వల్ల వచ్చే రుచులు తెలుసు. ఈ లోకంలో ఉన్న అన్ని రుచులు తెలుసు ప్రియులారా మనకి, ఒక దేవుని రుచి తప్ప. అదే అంటాడు, మీకు అన్ని రకాల రుచులు తెలుసు, బట్ నాకు ఒక రుచి తెలుసు. ఆ రుచి ఏంటో తెలుసా? యెహోవా ఉత్తముడు. నువ్వు ఇవ్వగలుగుతావా ఆ స్టేట్మెంటు? ఎందుకు ఇవ్వలేమంటే దావీదుకున్న అనుభవం మన జీవితంలో లేదు కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను ముగిస్తున్నాను. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను వెంబడిస్తున్న దేవుడు, నీవు నేను ఆశ పెట్టుకున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఉత్తమమైన దేవుడు. ఈ ఉదయం ఎట్టి భయముతో దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు. దేవుడు అంటాడు, నీ ప్రతి భయాన్ని నేను తొలగిస్తా. రెండోది, ఏ శ్రమతో నీవు మందిరానికి వచ్చావో నాకు తెలియదు. దేవుడు అంటాడు, ప్రతి శ్రమలో నుంచి నేను నిన్ను రక్షిస్తాను. మూడోది ప్రియులారా, ఏ కొరతతో మందిరానికి వచ్చావో నాకు తెలియదు. నీ ప్రతి కొరతను నేను తీరుస్తా. ఏ కొరతైనా అడగండి ఈరోజు దేవుణ్ణి. నా బిడ్డలు బాగలేదు ప్రభువా, నా భార్య బాగలేదు ప్రభువా, నా భర్త సరిగా లేడయ్యా. నీలో ఏ కొరత ఉంది? ఇంట్లో కొరతలు ఉన్నాయా? దేవుణ్ణి అడుగు, నీ ప్రతి కొరతను తీరుస్తాడు. నాలుగోదిగా ప్రియులారా, దేవుడు నీవు ఆయనతో మాట్లాడాలని ఉద్దేశిస్తే ఏమొగ్గున్నాడంట? చెవి యొగ్గి ఉన్నాడంట. నువ్వు మాట్లాడమే తడువు ప్రియులారా, మనమే మాట్లాడట్లా దేవునితో. ఆయనేమో నువ్వెప్పుడెప్పుడు దేవునితో మాట్లాడతావా అని చెవి ఎలా పెట్టినాడంట? ఎలా పెట్టినాడంట? లలితమ్మ కాడికి వచ్చి, లలితమ్మ మాట్లాడతావా అని. లలితమ్మ అంటుంది, కస్టమర్లు వచ్చారు ప్రభువా, మళ్ళీ మాట్లాడతా. అర్థమైంది నేను మీకు చెప్పింది? సో ఇలా మనం చెప్పుకుంటున్నాం, ఓకే. బట్ దేవుడు ఎప్పుడు చెవి యొగ్గి ఉన్నాడు. ఎలియాజర్ కాడికి వచ్చాడు. ఎలియాజర్, నువ్వు మాట్లాడితే ఇందాం అనుకుంటున్నాను నాయన, ఉండు ప్రభువా, సేవ కొరకే వెళ్ళాలనుకుంటున్నాను. దేవుడు అంటాడు, నువ్వు నాతో మాట్లాడకుండా ఎంత సేవ చేసినా ఏముంది నాయన. సో నీవు మాట్లాడటమే తడువు ప్రియులారా. దేవుడు మన మాటలను వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఐదవది చెప్పనా? ప్రభువా, నేను పలానా దగ్గరకు వెళుతున్నా, నన్ను కాపాడంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు తెలియదురా పిచ్చోడా, నువ్వు మీ అమ్మ పొట్టలో నుంచి బయటకు వచ్చావే, ఆ రోజే నీ కొరకు ఒక దేవదూతను రాసేసా దాని మీద, ఏమని? ప్రశాంతయ్య అని. అంటే ఇప్పుడు ఈ దేవదూత ఏం చేయాలి? ప్రశాంతయ్య యాడుంటే దీంట్లో రెండు గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి, మనల్ని కాపాడుతుంది. రెండోది, ప్రతిదీ లెక్క రాసేస్తుంటుంది. అర్థమైందా? నిజం ప్రియులారా. ఎందుకంటే నీవు నేను వేరు. ఓ అంటే గొట్టుపల్లి నుంచి నాయుడుపేట, నాయుడుపేట నుంచి గొట్టుపల్లికి తిరుగుతాం. దావీదు ఏడ తిరిగి ఉంటాడు మీకు చెప్పాను కదా నేను. ఈ రోజుల్లో గొర్రెలు కాయడం చాలా ఈజీ మన ప్రాంతాల్లో. ఆ ప్రాంతాల్లో గొర్రెలను కాయటం చాలా కష్టం. ఒక్కసారి వీళ్ళు వెళ్ళిపోతే 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎక్కడ నిద్రపోతారు, ఎక్కడ తింటారు, ఎక్కడ కూర్చుంటారు వీళ్ళకే తెలీదు. అప్పుడు కూడా అంటున్నాడు దేవుడు, నా దేవదూతలకు ఆల్రెడీ నీ గురించి చెప్పేసా, వాళ్ళు నిన్ను ఏం చేస్తారు తెలుసా? రక్షిస్తారు. సో ఈ ఉదయం ఈ 5 ఆశీర్వాదాలు నీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఇవి ఆల్రెడీ దావీదు పొందుకున్నాడు కాబట్టి యేసయ్యకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఉత్తమమైన వాడని. నీ జీవితంలో కూడా యేసు ప్రభు ఉత్తమమైన వాడుగా ఉన్నాడా? ఒకవేళ లేకపోతే
నువ్వు ఇంకా యేసయ్యను రుచి చూడాల. యేసయ్య రుచి చూడాలి. సినిమాల్లో కాదు రుచి దొరికేది నీకు, యేసయ్య రుచి చూడు. రుచి చూచాడు ప్రియులారా విలియం కేరీ. నిజం చెప్పనా, నా గుండెను పిండేసే చరిత్ర ఇది. సొంత దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చాడు. బిడ్డలను పోగొట్టుకున్నాడు. భార్య పిచ్చిదైపోయింది. ఒకరోజు ప్రింటింగ్ ప్రెస్ కాడ ఉన్నప్పుడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మేడము బాబు చనిపోయాడని పిచ్చెక్కి గోడకేసి తల కొట్టుకుంటుందయ్యా అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఇంకొకడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. ఎక్కడా తన ప్రయాణాన్ని ఆపలా. ఎందుకో తెలుసా? యెహోవా ఉత్తమమైన వాడని రుచి చూచాడు. ఒక యవనస్తుడు అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, అమ్మా దేవుడు నన్ను అండమాన నికోబార్ దీవులకి వెళ్ళమన్నాడు, నేను వెళుతున్నా, వస్తే సంతోషించు, రాకపోతే మరీ ఎక్కువ సంతోషించు. వెళ్ళాడు. అక్కడున్న నరమాంస భక్షకులకు యేసయ్యను పరిచయం చేస్తున్న తరుణంలో ఈ నరమాంస భక్షకులు ఈటలతో చంపేశారు. కుర్రోణ్ణి చంపేసి తినేశారు. తల్లి వచ్చింది, నా బిడ్డ మళ్ళా తిరిగి రాలేదని వెళ్ళి చూస్తే అక్కడ కుమారుడు లేడు. అయితే ఈ నరమాంస భక్షకులతో ఏం చెప్పిందో తెలుసా? యెహోవా ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఏంటమ్మా నీ కొడుకును చంపేశాం కదా అంటే ఆ అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచా. నేనైనా లేటుగా చూచాను, కానీ నా కొడుకు 18 సంవత్సరాల వయసులోనే గుర్తించాడు యెహోవా ఉత్తముడని. ఏం పౌలు గారు, నువ్వు ప్రయాణిస్తున్న వాడ అనేక సార్లు బ్రద్దలైపోయింది కదా, అనేక సార్లు తిరగబడిపోయింది కదా, అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నావు కదా, అనేక సార్లు నువ్వు జైలుకి వెళ్ళావు కదా, ఏంటి అంటే ఆయన అంటాడు, యెహోవా ఉత్తముడు, ఆయన కొరకు చచ్చిపోవటానికైనా నేను ఈరోజు సేవకునిగా నీ ముందుంచుతున్న ప్రశ్న, ఎంతమంది గ్రహించారు ప్రియులారా యెహోవా ఉత్తముడని? నీవు గ్రహించావా? దావీదు గ్రహించాడు యెహోవా ఉత్తముడని. విలియం కేరీ గ్రహించాడు యెహోవా ఉత్తముడని. రైట్, అండమాన నికోబార్ దీవులకు వెళ్ళిన ఎంగో గ్రహించాడు యెహోవా ఉత్తముడని. పౌలు గారు కూడా గ్రహించారు యెహోవా ఉత్తమువాడని. యోహాను నిన్ను సలసలా మండుతున్న నూనెలో వేయబోతున్నావు, యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు, నువ్వు ఒప్పుకో, ఆపేస్తామంటే ఆయన అన్నాడు, మీరు కావాలంటే ఈ నూనెను కొంచెం ఇంకా వేడి చేసుకోండి. నేనైతే చెప్పగలిగే మాట ఏంటో తెలుసా? నా దేవుడు ఉత్తమమైన వాడు. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న నీకు నా దేవుడు ఏమై ఉన్నాడు? ఉత్తమమైన దేవుడుగా ఉన్నాడా? రుచి చూడగలిగావా? ఇలా ముగిస్తున్నాను. లెట్ us taste, see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని కోరుతున్నాను. ఇప్పటి వరకు యెహోవా ఎలాంటి వాడు నీకు రుచి తెలియకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించు. ఆయన రుచి ఎంత గొప్పగా ఉంటుందో నీకు తెలుస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూద్దాం. చిన్నపిల్లలు, బ్రదర్స్, సిస్టర్స్, పెద్దవారు అందరం కళ్ళు మూద్దాం.
దయచేసి అందరం కళ్ళు మూద్దాం. దావీదు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఈరోజు నీవు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావా? దావీదు అంటాడు, ఆయన నా జీవితంలో ఉత్తమమైన వాడుగా ఉన్నాడు. అది నేను ఎలా చెప్పగలిగాను తెలుసా? రుచి చూచానయ్యా. అనేక సార్లు నేను భయముతో వణికిపోతూ ఉన్నప్పుడు ఆయన నాతో నిలబడి, ఇదిగో నీ భయాన్ని నేను తొలగిస్తున్నానని చెప్పాడు. అందుకే నేను ఈ ఉదయం చెప్పగలుగుతున్నాను, ఆయన ఉత్తమమైన వాడని. అనేక సార్లు శ్రమ నా ముందొచ్చి నిలబడింది. అయితే ఈ శ్రమలన్నిట్లో నుంచి నన్ను మా నాన్న రక్షించలేదు, మా అన్నాదమ్ములు రక్షించలేదు, నా బంధువులు రక్షించలేదు, కానీ నా దేవుడు నన్ను రక్షించాడు. అనేక సార్లు ప్రభువా నా ఇంట్లో కొదువుగా ఉందయ్యా, నా ఇంట్లో కొన్ని అవసరతలు ఉన్నాయ్యా, ఇవన్నీ సమకూర్చుకోవటం నాకు శక్తికి మించిన పని అయ్యా అని నేను ప్రార్థించినప్పుడు ఏ కొదువ నా కుటుంబంలో లేకుండా ప్రతిదీ అనుగ్రహించిన వాడు నా దేవుడు. అందుకనే ఈ ఉదయం నేను ఆయన గురించి ఇవ్వగలిగే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? హీ ఈజ్ గుడ్. నేను రుచి చూచాను, రెండోది తెలుసుకున్నాను, కాబట్టే చెప్తున్నాను ఆయన ఉత్తమమైన వాడని. నేను పొరపాట్లు చేసి పాపము చేసి ఉన్నప్పుడు ప్రజలందరూ నన్ను చీకొట్టారు, పనికిమాలినోడా, పాపి అంటూ. కానీ ఆ సందర్భంలో నేను ప్రార్థించినప్పుడు ఆయన నా చెవి ఒగ్గాడు. అందుకనే నేను ఆయనకి చెప్పాను, హిస్సోపుతో నన్ను కడగమని. చివరిగా ఆయన అంటాడు, నేను అడవిలో ఉన్నప్పుడు, లోయల్లో ఉన్నప్పుడు, గుహల్లో ఉన్నప్పుడు, పారిపోతున్నప్పుడు, సింహాసనం మీద ఉన్నప్పుడు, యుద్ధాలు చేస్తున్నప్పుడు దేవుడు తన దేవదూతలను నాకు కావలిగా ఉంచాడు. వీటన్నిటిని బట్టి నేను చెప్పగలిగింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ఉత్తమమైన వాడు. ప్రియ సంగమా, ఈ ఉదయం నేను కూడా అదే జ్ఞాపకం చేయగలుగుతున్నాను. నా జీవితాన్ని బట్టి నశించిపోవలసిన నీవు నేను ఇంకా సజీవులుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నా జీవితంలో ఉత్తమమైన దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడో ఈ లోకములో ఉన్న గాలికి కొట్టుకొని పోవలసిన నీవు నేను ఇంకా నిలబడగలిగామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ఉత్తమమైన వాడుగా ఉన్నాడు. ఈరోజు నోరు తెరచి దేవునికి చెప్పు, అవునయ్యా, ఇన్ని సంవత్సరాలు నీవు ఉత్తమమైన వాడు అని నేను రుచి చూడలేకపోయాను. దావీదు ప్రతిదీ నీ దగ్గర నుంచి పొందుకున్నాడు, నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను? బహుశా నేను నిన్ను రుచి చూడలేకపోయాను కాబట్టి ఈ ఉదయం దేవునికి చెప్పు, నీ నోరు తెరవు, నేను కూడా రుచి చూడాలని ఆశిస్తున్నాను. నీ భయాన్ని తొలగిస్తాడు,
నీ శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. నీ ప్రార్థనను వింటాడు. నీకు కావలిగా ఆయన దేవదూతలను నియమించిన దేవుడు. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా? ఇంతకంటే మనలను ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారా అని. అవును ప్రభువా, ఎన్నిసార్లు నేను నీ మార్గము నుంచి తొలగిపోయి నీకు ఇష్టము లేని మార్గములో నేను జీవిస్తున్నప్పుడు నీ దయా సంకల్పాన్ని బట్టి నన్ను నీవు రక్షించావని పరిశుద్ధుడవైన మా తండ్రి దావీదు గారు మిమ్మలను చూచి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఉత్తమమైన వాడు అని. నిజమే ప్రభువా, మా జీవితాల్లో కూడా మీరు ఉత్తమమైన దేవుడుగా ఉండాలని ఆశిస్తున్నారు. రుచి చూడగలిగే కృప మాకు దయచేయమని తండ్రి, ఎవరెవరైతే భయాలతో నీ సన్నిధికి వచ్చారో ప్రతి భయాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఎవరెవరైతే నీ సన్నిధికి శ్రమలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, అనారోగ్యాలతో వచ్చున్నారు, ప్రతి ఒక్కరిని నీ రక్షణ కవచము తోడుగా ఉంచి పంపించమని కోరుతున్నా. ఎవరెవరైతే అవసరతలతో నీ సన్నిధిలో ఉన్నారో ప్రభువా, ప్రతి అవసరతను తీర్చి పంపించమని కోరుతున్నాను. ఉదయకాల సమయంలో మా అందరికీ మీరు కాపరిగా ఉండమని, మా జీవితాల్లో ఉత్తమమైన దేవుడుగా ఉండమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి లేచి నిలబడుకుందాం. ఈరోజు నేను పాడాలని ఆశించాను పాస్టర్ గారు, నాకు సమయం దొరకలేదు. దేవుడిని స్తుతించాలని వచ్చాను.